ఇంకొకటి చూసుకుంటే బియ్యం మాయం కేసులో కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ మొత్తం కేసులో ఆ మేనేజర్‌నే ప్రధాన సూత్రధారిగా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి వైఫల్యాలు కనపడుతున్నాయండి. ఇంకా యంత్రాంగం, అధికార యంత్రాంగం ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయలోనూ దాంట్లో ఉండిపోయారు. ఈ ప్రభుత్వం అందులో స్ట్రిక్ట్గా ఉండాలి. పేరు నాని అరెస్ట్ చేసి లోపలేయకపోవటం వైఫల్యం కింద చూడాలి. చంద్రశేఖర్ రెడ్డి మీద ఇంకా టచ్ చేయలేదంటే కేడర్లో కొంచెం డిమారలైజ్ అవుతారు. ఇది అధికారులు కూడా ఏం చేస్తారంటే అండి, ఎందుకు వచ్చిన కూడా రా బాబు మనకి అంటారు. ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఇలాంటి దాంట్లో కఠినంగా వ్యవహరించినప్పుడు కఠినంగా వ్యవహరించాలి, మంచి చేయాలనుకున్న అధికారులు కూడా డిమారలైజ్ అవుతారు. మనకి ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, మనకి ఎందుకు అనుకుంటారు. ఇది ఓవరాల్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. నిజాయితీ గల ఆఫీసులు, కరోడాలట ఆఫీసులు పెట్టాలి. అవసరమైతే పార్టీ తరపున పార్టీ కింద మనిషి కింద ఉన్నవాడిని పెట్టి తుక్కు కింద కొట్టించాలి వాళ్ళందరినీ. అప్పుడు మీకు అసంతృప్తి పోద్దు. ఒక ఇద్దరు నలుగురిని తీసుకెళ్ళి కుమ్మేయండి, మొత్తం లెవెల్ అయిపోద్ది అంతా. ఇలాంటి డైరెక్ట్గా దొరికేసిన కేసుల్లో మీరు వదిలేస్తే లేట్ చేయకూడదండి. లేట్ చేస్తాడు రా. ఇప్పుడు ఎలా ఉందంటే పోలీసు వాళ్ళు ఈ కేసులు వ్యవహారం మీరు బెయిల్ తెచ్చుకుంటారా అన్నట్టుగా కనపడుతుంది. ఆల్రెడీ ఫైన్ చెల్లించారు, మేము చేసామన్నట్టుగా కూడా వాళ్ళు అసలు మీకు ఇక్కడ నిరూపించక్కలేదండి. వాళ్ళు దొంగోళ్ళు ఫ్లడ్ లైట్ల వెలుగులో దొంగతనాలు చేస్తారు వాళ్ళు. మీకు వాళ్ళు చేసిన దొంగతనాలను ఎలా చేశారంటే మేము ఎప్పటికీ మేమే ఉంటాం, మాకు తిరగలేదు అనుకుని వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు జేబు కొడతాబెట్టి ఎవరో చూడకుండా జేబు కొడతాడు. కానీ వీళ్ళు డైరెక్ట్గా జైలు చేయటి తీసేసుకున్నారు కదా. వీళ్ళ చట్ట ప్రకారం శిక్షించడానికి ఏ అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు విజయపాల్ సరిగ్గా చెప్పట్లేదు, చెప్పించలేరా పోలీసులు? చెప్పించలేరా అండి? ఇప్పుడు జత్వానీ కేసు వాళ్ళు ఎంత దుర్మార్గం వ్యవహరించారండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే డెఫినెట్గా న్యాయం జరుగుద్ది అనుకుంటారు అందరూ. ఇటువంటి విషయంలో ఆయన మోనార్క్. కానీ ఏది సంతృప్తికరంగా లేదు. చేస్తున్నారు వాళ్ళు, చేయకపోవడం ఏం లేదు, కానీ సంతృప్తి అంటే కార్యకర్తల్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఇక్కడ కార్యకర్త ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఒక రకమైన నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుందండి. ఇది మంచిది కాదు ప్రభుత్వానికి, పార్టీలకి. ఈ మధ్యలో ఒకళ్ళ అగ్గిపొల గీసి వాళ్ళు రెడీగా ఉంటారండి ఎప్పుడు. ఆ పార్టీలోని ఈ పార్టీలో కూడా సహించలేని వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ సహించలేని వాళ్ళు టీడీపీ కేడర్లో ఉంటారు, టీడీపీని సహించలేని వాళ్ళు జనసేన కేడర్లో ఉంటారు. వాళ్ళ వాస్తవాలు అర్థమైనవి నోరు మూసుకుని అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఆయా ఫీల్డ్లో ఈ తగాదాలు ఉంటాయి. వాటిని సరి చేసుకుంటా ఉండాలి తప్ప ఈ ప్రధానమైనవి మీరు గట్టిగా స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, ఎవరికైనా నోరు మూసుకు పని చేసుకుంటారు. లేదంటే ఒకరిని చూసి ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.